వావ్ గాయ్స్, అబ్బబ్బబ్బబ్బా! ఏమనుంది ఆ వాటర్ ఫాల్. చిన్న వాటర్ ఫాల్ అయినా చాలా బాగుంది. మనం తిరుమల నుంచి అల్పిరికి కిందికి వెళ్తున్నాం బస్లో. సో ఆ టైంలో మనకి వ్యూ కనిపించింది. हेलो गाइस, वेलकम बैक टू अवर यूट्यूब चैनल स्नैप एंड स्ट्रोल। तो आज हमारी ट्रेन 5 बजे काचीगुड़ा स्टेशन से तिरुपति के लिए जाने वाली है। तो ठीक 5 बजे हमारी गाड़ी स्टेशन से निकल चुकी थी। अभी आप जो ये स्टेशन देख रहे हो, ये फलकनुमा का स्टेशन है जहाँ पर हमने थोड़ा शूट किया था। और कुछ ही देर बाद हम लोग थोड़े रूरल एरिया पे आ चुके थे जहाँ पर हमने ब्यूटीफुल व्यू देखा, जहाँ पर आप देख सकते हो कि पूरे जितने भी खेत और जंगल नज़र आ रहे हैं आपको। ट्रेन वाले भैया ऐसे गाड़ी चला रहे थे जैसे कि ट्रेन नहीं प्लेन उड़ा रहे हो, इतना स्पीड लेके जा रहे थे। हमारी गाड़ी सुबह 4 बजे रेणुगुंटा स्टेशन पर उतरेगी। वहाँ से फिर हम लोग बस पकड़ेंगे और तिरुमला के लिए जाएंगे। మనం రేణిగుంటలో ట్రైన్ దిగి అక్కడి నుంచి బస్సు ఎక్కి మనం తిరుమల కొండ మీదకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు రూమ్ కోసం మనం సిఆర్ఓ ఆఫీస్ వెళ్తున్నాం. చూసారా గాయస్, మార్నింగ్ అసలు ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా మనశ్శాంతిగా ఉంది. తిరుపతికి రాగానే పబ్లిక్ చుట్టుముట్టు ఎంతమంది ఉన్నా కూడా మనసు మాత్రం ప్రశాంతంగా పీస్ఫుల్ ఉంటుంది గాయస్. సో మనకి లెఫ్ట్ సైడ్లో మొత్తం కనిపిస్తున్నాయి అన్ని స్టాల్స్. అందులో మనకి దేవుని ఫొటోస్ మిగతా ఏం కావాలన్నా మనం కొనుక్కోవచ్చు. अभी हम लोग सीआरओ सर्कल के पास है। यहाँ से हम लोग जाएंगे रूम टोकन लेने के लिए, जिसके लिए आपको जाना होगा सीआरओ ऑफिस। वहाँ पर लगभग 1 घंटा लाइन में खड़े होने के बाद हमको रूम का टोकन मिला था, जिसके लिए आपको फैमिली मेम्बर में से किसी एक पर्सन को ठहरना होगा विद ओरिजिनल आधार कार्ड या फिर जेरॉक्स कॉपी। उसके बाद आपको आपका टोकन अलॉट हो जाएगा। तो यही था हमारा रूम टोकन। इसके बाद हम लोग जा रहे थे रूम के पास, जहाँ पर हमको मैसेज आया था। तो उस मैसेज में आपका रूम का लोकेशन होगा। रूम लोकेशन पर जाने के बाद आपको कुछ अमाउंट डिपॉजिट करना होगा। उसके बाद आपको आपके कीस मिल जाएंगे। और रास्ते में दिखा हमको ये सुंदर सा ब्यूटीफुल रेनबो। సో మనం రూమ్లో ఫ్రెష్ అయిపోయి అల్పిరి మెట్లు ఎక్కడానికి బస్లో వెళ్తున్నాం. బస్ వ్యూ చాలా 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 సూపర్గా ఉంది. మొత్తం అడవి మధ్య నుంచి వెళ్తున్నాం. మనం గరుడ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనకి అల్పిరి మెట్లు స్టార్ట్ అవుతాయి. సో అల్పిరి మెట్లు ఎక్కడానికి మనం ప్రిపేర్ అయిపోయినాం. बस उतरने के बाद आप देख सकते हो पूरा रोड भीगा हुआ है। हर 2 घंटे में बारिश हो रही थी और बहुत ज़ोरदार बारिश हो रही थी। यहाँ से हम लोग जा रहे हैं अलीपिरी स्टेप्स के लिए, जहाँ पर आपको 3550 स्टेप्स चढ़ना होगा। ఫస్ట్ స్టెప్ దగ్గరికి వచ్చేసినాం. మనం ఇక్కడ దండం పెట్టుకొని మంచిగా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి గోవిందా గోవిందా అంటూ మా ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసినాం. మనం ఇక్కడ చూస్తే సైడ్ మెట్లకు చూస్తే మనకు అర్థమవుతుంటుంది అసలు ఎంత వర్షం పడుతుందంటే కంటిన్యూగా పడుతూనే ఉంది. అసలు టూ మచ్ రెయిన్ ఉంది తిరుపతిలో. ఇక మేమైతే ఆగేది లేదని చెప్పి ఎక్కడ ఏం చూడకుండా వర్షంలోనే గోవిందా గోవిందా అంటూ మేమైతే ఫస్ట్ గోపురం దగ్గరికి వచ్చేసినాం. That is also the same. You hold this. Oh my god. जाने के रूट पे आप देख सकते हो राइट साइड पे और लेफ्ट साइड पे दोनों एक जगह पे नल्लामल्ला फॉरेस्ट है, जहाँ पर आपको कई सारे जानवर दिखाई देंगे। మనకైతే ఫస్ట్ రాగానే అడవిలో అబ్బా జింక కనిపించింది. మంచిగా మేత మేస్తుంది. అది వాన లేదు ఎండ లేదు, వీటికి మంచిగా ఫుడ్ ఉంటుంది ఈడ. సో మంచిగా దాని పని అది చేస్తుంది.
ఇక మేమైతే మెట్లు ఎక్కుకుంటా సగం దూరం అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసినాం. సగం దూరం వచ్చిన తర్వాత మా పరిస్థితి ఇది. సో వర్షం మాత్రం అమ్మ అసలు 2 నిమిషాలు గిట్ట ఆగట్లేదు. ఒక 2 నిమిషాలు ఆగినా సరే దాని తర్వాత వస్తూనే ఉంది. చూడండి, మీకు తెలుసు ఎంతగానో పడుతుందో. అసలు మొత్తం మెట్ల మీదకి వర్షం పడి ఫ్లోయింగ్ తోటి వాళ్ళు పెట్టిన బొట్లన్నీ నేను ఇన్ని రోజులు ఎట్లా పోతాయి అనుకున్నా. ఈ వర్షం వచ్చినప్పుడు క్లీన్ అవుతుందని నాకు ఇప్పుడు అర్థమైంది. అసలు వర్షానికి పసుపు కుంకుమ మొత్తం అందులో మిక్స్ అయిపోయి ఆ వాటర్ మొత్తం రెడ్ కలర్ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చే భక్తులు మాత్రం వాటర్నే ఆర్తి కర్పూరం పెట్టేటోళ్ళు పెడుతున్నారు, పసుపు కుంకుమ బొట్లు పెట్టేటోళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అందరు గోవిందా అనుకుంటూ వెళ్ళిపోతారు. చూసిరా గాయస్, స్టెప్స్ అయితే ఎంత ఎత్తు మీద ఉన్నాయో. ఇవి ఎక్కాలంటే అమ్మో అవ్వట్లేదు. అసలు దమ్ అయిపోయిన మెట్లు ఎక్కేసరికి అసలు ఇంత వర్షంలో కూడా చెమటలు వస్తున్నాయంటే అర్థం చేసుకోండి ఎట్లున్నాయి స్టెప్స్. కానీ ఏదేమైనా మనకి దేవుని బలం ఉంటుంది కాబట్టి మనం ఎక్కుతాము. देखिए गाइस, ये मेरे हाथ से कैसे चने खा रही है. हमारे पास कुछ चने थे जिसको हमने इनको खिलाया है. ये काफी साइज में आपको शायद छोटा लग रहा होगा फोन में, बट ये रियल में काफी बड़े हाइट के थे. आप देखो गाइस कितने सारे हैं. और उसके बाद हमने इसको भी खिलाया. देखिए साइड, दोनों साइड था, राइट साइड भी और लेफ्ट साइड भी. अरुण ने भी खिलाने का ट्राई किया, बट अरुण के हाथ से उसने खाया नहीं क्योंकि उसके हाथ में चने जो थे वो स्पाइसी थे. आप देखोगे कि ये जस्ट स्मेल करके गिरा देगी. देखा आपने. और इसके बाद एक भैया है, वो भी हमसे चने मांग रहे थे. उन्होंने भी ट्राई किया, बट उनके हाथ से भी उसने खाया नहीं क्योंकि वो स्पाइसी वाले चने थे. और जैसे तैसे करके हम लोग आगे बढ़े और यहाँ पर हमको दर्शन हुए हनुमान जी के. జై బోలో బజరంగ్ బలికి జై. ఇక మాకు మా బాస్ కనిపించిండు. మా బాస్ దగ్గరకు పోయి బొట్టు పెట్టుకొని దర్శనం చేసేసుకున్నాం. మనం ఈ హనుమంతుని చూడాలంటే తప్పకుండా నడుచుకుంటూనే రావాలి. నడుచుకుంటూ వస్తే ఇది మధ్యలో మనకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది టెంపుల్. మనకి దారి మధ్యలో ఒక చిన్న వాటర్ ఫాల్ లాంటిది వస్తుంది. ఇది సమ్మర్లో అయితే అసలు ఏముండదు. ఇది వర్షాకాలం కాబట్టి మనకి ఇంత మంచి వ్యూస్ దొరికింది. సో మొత్తం గ్రీనిష్గా చిన్న వాటర్ ఫాల్ అనేది చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ ఫాల్ వాటర్ మొత్తం మళ్ళీ మన రోడ్డు మీదకి వస్తాయి. సో మనం నడుచుకుంటూ వెళ్తే అందులో నుంచే వెళ్ళాలన్నమాట. సో కొంచెం మంచిగా అనిపిస్తుంది అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వాటర్లో. सो गाइज, अभी हम लोग उस वाले पार्ट पे आ चुके थे जहाँ पर आपको ये सुंदर सा व्यू देखने मिलेगा. अभी आप देख सकते हो यहाँ पर कंटिन्यू वाटरफॉल हो रहा है बारिश की वजह से. और ये इतना बड़ा माउंटेन था, ऐसे लग रहा था जैसे कि ये किसी मूवी का सेट हो. यहाँ तक आते हुए गाइज मैं तो काफ़ी थक चुका था, बट आप अरुण को देख सकते हो काफ़ी स्पीड जा रहा था अकेले ही. रास्ते में जितने भी लोग जा रहे थे सभी की सभी रास्ते पर रुककर वाटरफॉल के पास फ़ोटोग्राफी या वीडियोग्राफी करने में लगे थे. तो अभी अगर आप नोटिस करोगे तो वाटरफॉल के पानी की वजह से आप देखोगे कि रोड जो था पूरा वाटर से फिल हो चुका था. देखिए ये वाला व्यू जो था हमने बस के थ्रू रिकॉर्ड किया था. पता नहीं क्यों मुझे इस व्यू को देख के ऐसा लग रहा था जैसे बाहुबली का दीवारा वो गाना यहीं पे शूट हुआ हो. गाइज अगर आपको भी ऐसा लगता हो तो आप कमेंट में ज़रूर बताना. మనమైతే ఇప్పుడు మోకాల మెట్టు దగ్గరికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చామంటే ఇక ఆల్మోస్ట్ మన 90% అయిపోయినట్టే మెట్లు ఎక్కడం. సో ఈ మెట్లు మాత్రం మనం మోకాలతో ఎక్కాలన్నమాట ఒక వీలైనంత వరకు. కొంతమంది అయితే ఇక్కడ నుంచి మొత్తం మోకాల మీద ఎక్కుంటూ వెళ్తారు. సో మనకు అంత ఓపిక లేదు కాబట్టి మనమైతే కొన్ని స్టెప్స్ ఎక్కినాం.
guys, from here more 350 steps to go. Finally we are about to reach. Completed all the steps within 3 hours. Govinda, Govinda. एट लास्ट हम लोग स्टेप्स कंप्लीट करने के बाद डायरेक्टली गए थे केशदान करने के लिए। केशदान करने के टाइम पे हमको वीडियो शूट नहीं करने दिया गया, इस वजह से हमने वहाँ पर रिकॉर्ड नहीं किया। और उसके बाद हम लोग डायरेक्टली आ चुके थे कुंड में स्नान करने के लिए। यहाँ पर अराउंड टाइमिंग हो चुका था 5 to 6 इवनिंग। गाइस इतना ठंडा पानी था कि अगर आप इसमें कुछ देर ठहरोगे तो आपकी कुल्फ़ी जम जाएगी, इतना ठंडा पानी था। बट फिर भी जितने भी भक्त लोग थे सभी मज़े से कुंड में स्नान कर रहे थे। మొత్తానికైతే నేనైతే చల్ల నీళ్ళలో స్నానం చేసేసుకున్నా, 3 సార్లు మునిగేసిన. ఇక్కడైతే వర్షం వల్ల మనకి మొత్తం దాని తర్వాత సందీప్ గారు వచ్చిండు, వాడిట 3 సార్లు మునిగేసిండు. వాడైతే దగ్గరికి అయిపోయాడు మొత్తం. ఇక మామూలుగా లేదు, సరే ఆడ చలికి చల్ల నీళ్ళకి గోవిందా గోవిందా అనుకుంటూ 3 సార్లు అయితే మునిగేసిండు వాడు. మొత్తానికైతే మా స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ పక్కన చూస్తే మాత్రం స్విమ్మింగ్ కొడుతుంది అంకుల్. అమ్మో అసలు ఎట్లా కొడుతురేమో అర్థమవుతలే మాకైతే. 3 సార్లు మునిగిరానికే మాకు చుక్కలు కనిపించింది. మన దర్శనం అయితే 8 గంటలకు ఉండే. మనం వరాహస్వామి దర్శనం చేసుకున్నామని టెంపుల్ దగ్గరికి వెళ్తే టెంపుల్ క్లోజ్ చేసిరు. ఫస్ట్ అయితే మనం వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. కానీ మన అదృష్టం ఎట్లుందంటే వరాహస్వామి గుడిలో నుంచే పల్లకి తీసిరనమాట. సో దానివల్ల ఆ గుడి క్లోజ్ చేసిరు. సో మనకైతే పల్లకిల్నే మనం వరాహస్వామి దర్శనం చేసుకున్నాము. సో ఇది గిట్ట చాలా బాగా అయింది, మామూలు దర్శనం కాదు ఇది. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఈ పల్లకి ఎప్పుడు చూస్తామా అని. టీవీలో చూసినాం తప్ప రియల్గా ఇదే ఫస్ట్ టైము. చుట్టుముట్టు అందరూ గోవిందా గోవిందా అంటారు, మేము కూడా గోవిందా గోవిందా అని కూడా చూసినాం. ఒకటేసారి మనకి దేవుడు ఇటు సైడ్ టర్న్ అవుతాడు, అప్పుడు మాత్రం గూస్ బంప్స్ అసలు చాలా బాగా అనిపించింది. అసలు ఆ చల్ల వెదర్కి ఆ దేవుళ్ళని చూస్తుంటే అసలు చాలా బాగుండే. सो गाइस फाइनली हमारे दर्शन कंप्लीट हो चुके थे, जिसके लिए हमने 3 महीने पहले से ही 300 रुपीज़ की टिकट बुक की थी। उसके बाद भी हमको ऑलमोस्ट 3 घंटे लाइन में ठहरना पड़ा। उसके बाद जाकर हमको भगवान के सिर्फ 10 सेकेंड दर्शन करने का टाइम मिला। और आप यकीन नहीं करोगे गाइस, ये 10 सेकेंड हमारी लाइफ के सबसे बेस्ट मोमेंट में से थे। చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మొత్తం గుడిలో ఫాగ్ తోటి మొత్తం నిండిపోయింది. అసలు ఏం అనిపిస్తలేదు, ముందు మొత్తం అంత ఫాగ్ వచ్చేసింది. దీని తర్వాత మేమైతే లడ్డు ప్రసాదం కోసం వెళ్ళిపోయి లడ్డూలు అగరబత్తీలు తీసేసుకున్నాం. ఇక మా దర్శనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి రూమ్కి వెళ్ళి వండుకున్నాం. तो अगली सुबह हम दोनों फ्रेश होकर रूम से निकल चुके थे वराह स्वामी के दर्शन करने के लिए, क्योंकि पिछली रात हमारे वराह स्वामी के दर्शन रह चुके थे, क्योंकि मंदिर के द्वार बंद थे, क्योंकि मंदिर से पालकी निकली थी। उसी वजह से हम लोग के वराह स्वामी के दर्शन इनकम्प्लीट थे। तो अगली सुबह हम लोग पहुँचे दर्शन करने के लिए, जिसके लिए हमें कम से कम हाफ एन आवर लाइन में वेट करना पड़ा था, जो कि मंदिर का जो पुष्कर या कुंड है उसी के बाजू आपको वराह स्वामी का मंदिर मिलेगा। यहाँ भी हमारे दर्शन कंप्लीट होने के बाद हम लोग निकल चुके थे वेंगमांबा की ओर। మన బస్సు అయితే ఈవినింగ్ 6 o'clock ఉంది. సో అప్పటి వరకు మనం లంచ్ చేద్దామని చెప్పి వెంగమాంబలకి అయితే వచ్చేసాం. వెంగమాంబకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ సినారియో మాత్రం తప్పకుండా దింపి స్టేటస్ పెడతారు, అంత బాగుంటుంది ఈ ఫోటో ఇంకా చాలా అర్థం ఉంది. మస్తు చూసినాం మనం యూట్యూబ్లో వీడియో ఈ ఫోటో గురించి. సో మేము గిట్టి ఇక్కడ ఒక వీడియో తీసేసినాం. దాని తర్వాత మనం తిందామని చెప్పి లోపలికి వచ్చేసినాం. సో తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ వెంగమాంబ తప్ప ఎక్కడ తినరు. సో వెంగమాంబలో ఉండే ఫుడ్డే అట్లాంటిది, వాళ్ళ ఫెసిలిటీస్ అయినా మంచిగా ఇలా ఆకులో పెడతారు కాబట్టి ఆ ఆకులో వచ్చే టేస్ట్ వేరే ఉంటుంది.
ఈ అరిటాకులో తినడం అనేది మంచి ఎక్స్పీరియన్స్. సో ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చొని అందరూ మిస్ కాకుండా తినండి ఫ్రెండ్స్. So that's it for this vlog. Do like it, share this video and subscribe the channel.